ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా రామకృష్ణ పరమహంస జీవితాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ కూడా మోగించండి. ఉపన్యాసం విన్న తర్వాత మీకు నచ్చితే లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా పెట్టండి. అలాగే మరింత మందికి చేరువయ్యే విధంగా షేర్ చేయండి అని మీతో సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. రామకృష్ణ పరమహంస ఏ మహానుభావుడి యొక్క పేరు చెప్పినంత మాత్రాన మన యొక్క జన్మలన్నీ సార్థకం అవుతాయో, ఏ మహానుభావుడి యొక్క జీవిత చరిత్రని విన్నంత మాత్రాన మన జీవితం సాఫల్యం చెందుతుందో, ఏ మహానుభావుడి యొక్క చరిత్ర వింటూ ఉంటే ఒక ఆణిముత్యాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడు మనకు గుర్తొస్తాడో, అటువంటి మహాత్ముడు శ్రీ రామకృష్ణ పరమహంస. పరమహంస, హంస అంటే నీళ్లని పాలుని వేరు చేయటం అని అనుకుంటాం, అంత మాత్రమే కాదు. నీళ్ళనేది అజ్ఞానం అయితే, పాలు జ్ఞానానికి సంకేతం అయితే, జ్ఞానాన్ని అందరికీ పంచగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళు పరమహంసలు. కొంతమంది కేవలం బోధించడానికే ఉంటారు, బోధ గురువులే. కానీ మహాత్ములైనటువంటి వారు కేవలం బోధించడమే కాకుండా తాము బోధించిన దాని ప్రకారం జీవించేటటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కీర్తి లేదా గుర్తింపు కోసం కాకుండా సత్యం కోసం, ప్రేమ కోసం, ధర్మం కోసం తమ యొక్క జీవితాలని అంకితం చేసినటువంటి వారిలో రామకృష్ణ పరమహంస గారు చాలా పేర్కొనదగినటువంటి వ్యక్తి. అటువంటి వారి గురించి వింటుంటే మనకి ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఈ మహాత్ముడి యొక్క జీవితం పండిత చర్చలు లేదా విస్తృతమైనటువంటి మతపరమైనటువంటి ప్రసంగాలతో కూడుకున్నవి కావు. ఇది ప్రత్యక్ష అనుభవ జీవితం. సంపూర్ణమైన సమర్పణ భావంతో దైవికంలోకి లోతుగా మునిగిపోయేటటువంటి తత్వం ఉన్న వ్యక్తి రామకృష్ణ పరమహంస. ప్రశాంతమైనటువంటి ఒక బెంగాలీ గ్రామంలో గదాధర్ చటోపాధ్యాయగా జన్మించినటువంటి ఈ మహాత్ముడు ఆ తరువాత ఠాకూర్ రామకృష్ణగా తన భక్తుల చేత గౌరవింపబడ్డాడు, గుర్తింపబడ్డాడు. ఒకే సంప్రదాయానికి కట్టుబడి ఉండే అనేక మంది మత గురువులు మాదిరిగా కాకుండా శ్రీ రామకృష్ణ పరమహంస దేవ్ బహుళ మార్గాలని అన్వేషించారు. ముఖ్యంగా హిందూ మతం, ఇస్లాం మరి క్రైస్తవ మతం కూడా తత్వవేత్తగానే కాకుండా ప్రతి రూపంలో కూడా భగవంతుణ్ణి అనుభవించాలి అనుకునేటటువంటి ఒక అన్వేషకుడుగా కనిపిస్తారు రామకృష్ణ పరమహంస. ఈ మహాత్ముడి యొక్క కథ కేవలం మతం గురించో భక్తి గురించే మాత్రమే కాదు, అడ్డంకులను బద్దలు కొట్టుకోవటం మరియు అన్ని మతాల సారాంశం ఒకటేనని నిరూపించడం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. రామకృష్ణ పరమహంసని అనేక ఇతర జ్ఞానోదయ జీవుల నుండి వేరు చేసేది ఏమిటి అంటే, ఈ మహాత్ముడు ఎప్పుడూ కొత్త సిద్ధాంతాన్ని లేదా కొత్త ఉద్యమాన్ని స్థాపించడానికి ఏనాడు ప్రయత్నించల.
పుస్తకాలు రాయలేదు, తన నమ్మకాలను వాదించడానికి ప్రయత్నమూ చేయలేదు. బదులుగా ఆయన దైవిక ఉనికిని నిరూపించే విధంగా జీవించారు. భగవంతుడనేవాడు ఉన్నాడు అని చాటి చెప్పి ఆయన ఉనికిని గురించి నిరూపించే విధంగా జీవించాడు. ఈ మహాత్ముడి యొక్క మాటలు సరళంగా ఉంటాయి. ఆయన యొక్క కథలు తరచుగా హాస్యభరితంగా ఉండేవి. కానీ ఆ కథలు అత్యంత సందేహాస్పద మనస్సులను కూడా తాకేటటువంటి లోతులు కలిగి ఉండేవి. ఈ మహాత్ముడి యొక్క జీవితం తొలి దశలో ఎక్కడ పుట్టారు, ఏంటి మొదలైన విషయాలు ముందు మాట్లాడుకుందాం. రామకృష్ణ పరమహంస దేవ్ 1836 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన బెంగాల్లో హుగ్లీ జిల్లాలో ఉన్నటువంటి కామర్పకూర్ అనేటువంటి ఒక కుగ్రామంలో పుట్టారు. ఈ మహాత్ముడి యొక్క తల్లిదండ్రులు క్షుదీరామ్ చటోపాధ్యాయ, తల్లి పేరు చంద్రమణీదేవి. వీళ్ళు తీవ్రమైనటువంటి మతనిష్ట కలిగినటువంటి కుటుంబం, ఆర్థడాక్స్ ఫ్యామిలీ అంటాం కదా. కానీ తీవ్రమైన పేదరికంలో జీవించారు. వారికి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ తమ కొడుకు ప్రత్యేకమైన వాడని, దైవం ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి అని నమ్మేవాళ్ళు తల్లిదండ్రి. పుట్టినప్పుడు గదాధర్ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. ఈ గదాధర్ పుట్టకముందే అతడి తండ్రి క్షుదీరామ్కి విష్ణువు దర్శనం ఎలా కలిగింది అనే దాని గురించి ఒక ప్రసిద్ధమైనటువంటి గాథ ఉన్నది. ఆ విష్ణు దర్శనంలో విష్ణుమూర్తి అతడికి గొప్ప ఆధ్యాత్మిక నాయకుడిగా మారేటటువంటి ఒక గొప్ప పుత్రుడు పుడతాడని చెప్పాడు. ఆ పుట్టేటటువంటి పిల్లవాడు సాధారణమైనటువంటి పిల్లవాడు కాదని, ఇది ఒక సంకేతం అని చాలామంది నమ్ముతారు. చిన్నప్పటి నుంచి గదాధర్ అంటే రామకృష్ణ పరమహంసకి బాల్యంలో పిలిచినటువంటి పేరు అది. విద్యా విషయాల మీద పెద్దగా ఆసక్తి లేదు. సంప్రదాయ అధ్యయనాల వైపు ఆకర్షితుడయ్యాడు. మరియు ఎంత ఒప్పించినా కూడా అతన్ని ఎక్కువసేపు పుస్తకాలతో కూర్చోబెట్టలేకపోయేవాడు తండ్రి. ఇతర పిల్లలు గ్రంథాలన్నీ కంఠస్థం చేయడం లేదా రాయడం, సాధన చేయడంలో బాగా బిజీగా ఉంటే, ఈ గదాధరుడు మాత్రం భక్తి పాటలు, రామాయణం, మహాభారతం నుండి కథలు వినడం, అంతేకాకుండా దేవాలయాల్లో ఎక్కువ సమయం గడపడం పట్ల ఆసక్తి చూపిస్తూ ఉండేవాడు. చాలామంది పిల్లల మాదిరిగా కాకుండా ఈ గదాధరుడు భౌతికమైన సుఖాల మీద ఆసక్తి చూపేవాడు కాదు. అతడికి బొమ్మలు లేదా అందమైనటువంటి బట్టలు ఇవేవి అవసరం లేదు. వాటికి బదులుగా గ్రామీణ నాటకాల్లో దేవుళ్ళు మరియు దేవతల్లాగా దుస్తులు ధరించడానికి బాగా ఇష్టపడేవాడు. ఆ దేవుళ్ళ యొక్క పాత్రల్లో పూర్తిగా లీనమైపోయేవాడు. నాటకాల్లో శివుడు లేదా కృష్ణుడిగా నటించినప్పుడు గదాధరుడు కేవలం నటించడమే కాదు, ఆ దేవుడిగా ఎలా మారాడో ఈ కమర్పకూర్ ప్రజలు తరచుగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. గదాధరుడి యొక్క బాల్యంలో జరిగినటువంటి ఒక ప్రసిద్ధమైన సంఘటన ఏమిటి అంటే, అతడికి మొట్టమొదట ఆధ్యాత్మిక అనుభవం కలిగింది. ఒకరోజు పొలాల్లో నడుస్తూ ఉన్నాడు. చీకటి తుపాను మేఘాల నేపథ్యంలో ఆకాశంలో ఎగురుతూ ఉన్నటువంటి తెల్లటి కొంగల గుంపును చూశాడు. ఆ క్షణం యొక్క అద్భుతమైన అందం, ఆ కొంగల వరుస అతన్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సంఘటన వల్ల స్పృహ కోల్పోయి అక్కడే నేల మీద పడిపోయాడు. మళ్ళీ మెలకు వచ్చినప్పుడు ఏం జరిగిందో వివరించలేకపోయాడు. కానీ గదాధరుడు ఒక అచంచలమైనటువంటి శాంతిని అనుభవించాడు మనస్సులో. ఈ సంఘటన
అతని యొక్క జీవితాన్ని నిర్వచించేటటువంటి అనేకమైనటువంటి దైవిక ట్రాన్స్లో మొట్టమొదటిది. గదాధరుడి యొక్క తల్లి చంద్రమణిదేవి తరచుగా పిల్లవాడి యొక్క మానసిక స్థితి మరియు అసాధారణ ప్రవర్తన గురించి ఆందోళన చెందుతూ ఉండేది. ఏ తల్లి అయినా మామూలు పిల్లల్లాగా తన పిల్లవాడు లేకపోతే ఆందోళనే ఉంటుందిగా. కొన్నిసార్లు గదాధరుడు ఒంటరిగా కూర్చొని లోతైన ఆలోచనలో మునిగిపోయేవాడు, లేదా అకస్మాత్తుగా తన పరిసరాల గురించి తెలియకుండా భక్తి పాటల్లో మునిగిపోయేవాడు. ప్రహ్లాదుడు కూడా చిన్నతనంలో ఎలా ఉండేవాడో మనకి వ్యాసుల వారు సంస్కృతంలో చెబితే పోతన గారు తెలుగులో చెప్పారు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ లక్షించుచున్ అని మనకు ఓ పద్యం ఉంది. ఏ పని చేస్తున్నా కూడా సంతతము భగవంతుడి యొక్క నామాన్ని స్మరించుకుండేవాడు, విష్ణునామాన్ని స్మరించుకుంటూ ఉండేవాడు ఆ ప్రహ్లాదుడు. ఇక్కడ రామకృష్ణ పరమహంస కూడా చిన్నతనంలో గదాధరుడుగా ఉండి అదేవిధంగా భక్తి పాటల్లో లీనమైపోయేవాడు. ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలు ఈ పిల్లవాడి యొక్క అమాయకత్వాన్ని, భక్తిని బాగా మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. కానీ కొంతమంది ఈ పిల్లవాడు చాలా భిన్నంగా ఉన్నాడు అని కూడా భయపడేవాళ్ళు. భక్తి యొక్క ప్రారంభ సంకేతాలు ఎలా అందాయి గదాధరుడికి. కొంచెం పెద్దయ్యాడు, అతడి యొక్క ఆధ్యాత్మిక కోరికలు మరింత తీవ్రమైనవి. అతడి వయస్సులో ఉన్నటువంటి ఇతర అబ్బాయిలు వృత్తి, ఉద్యోగము ఏదో ఒకటి అన్వేషించుకుంటూ సంపదలు సంపాదించుకుంటూ లేదా పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ గదాధరుడు పూర్తిగా భగవంతుడి యొక్క ఆలోచనలో మునిగిపోయాడు. దేవాలయాలను దర్శించటం, గంటల తరబడి విగ్రహాలను పూజిస్తూ ఉండేవాడు. తరచుగా తనను తాను పారవస్యంలో మైమరిచిపోయేవాడు. గదాధరుడు దేవతలను కేవలం విగ్రహాలుగా చూడలేదు. చాలామంది మనం చేసే పొరపాటు అది. భగవంతుడిని విగ్రహంగా భావిస్తున్నాం. కాదు, మన ఎదురుగా భగవంతుడు సాక్షాత్తుగా ఉన్నాడు అనే భావన గొప్పది. ఆ భావనకు వెళ్ళిపోతే తొందరగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరగలుగుతాం. అది రాతి బొమ్మ అనుకున్నంతకాలం మన సాధన పై మెట్లు ఎక్కలేదు. అందువల్ల ఇక్కడ గదాధరుడు కూడా దేవీ దేవతల యొక్క విగ్రహాలను విగ్రహాలుగా చూడాల, వాటి యొక్క ఉనికిని నిజమైనటువంటి జీవులుగా భావించాడు. శ్రీరామకృష్ణ పరమహంసలో అత్యంత అద్భుతమైన లక్షణాల్లో ఒకటి ఆయనలో ఉండేటటువంటి లోతైనటువంటి సానుభూతి. సమస్త జీవుల పట్ల, మానవుల పట్ల అటువంటి స్పందన ఉండేది. బాధలో ఉన్న ఎవరికైనా చూసి భరించలేకపోయేవాడు. ఎవరైనా ఆహారం కోసం ఇబ్బంది పడుతూ ఉంటే అటువంటి వృద్ధ బిచ్చగాడిని చూస్తే తన దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి ఆహారాన్ని లేదా వస్తువులని ఆ భిక్షగాడికి ఇచ్చేసేవాడు. కొన్నిసార్లు అలా ఇవ్వడం వల్ల తాను ఆకలితో అలమటించిపోయేవాడు. ఏదైనా ఒక మూగ జంతువు బాధపడుతూ ఉంటే దాని పక్కన కూర్చొని దాని యొక్క శ్రేయస్సు కోసం ప్రార్థన చేసేవాడు. రామకృష్ణ పరమహంస కరుణ, ఆయనలో ఉండే కరుణ కేవలం మానవుల పట్ల మాత్రమే కాదు, సమస్త జీవులకు విస్తరించింది. ఇది కదా, అంటే సమస్త జీవులలో పరమాత్మను దర్శించగలిగేటటువంటి ఒకానొక గొప్ప భావన అతనిలో ఉంది. ఈ గదాధరుడి యొక్క అన్నయ్య రామకుమార్ చట్టోపాధ్యాయ, ఆయన గౌరవనీయమైన సంస్కృత పండితుడు, ఒక దేవాలయంలో పూజారిగా ఉంటున్నాడు. ఈ గదాధరుడు అన్నయ్య యొక్క అడుగుజాడల్లో నడుస్తాడని, ఇతడు కూడా దేవాలయంలో పూజారి బాధ్యతలు చేపడతాడని
ఆ కుటుంబంలో ఉన్న తల్లి తండ్రి ఆశించారు. కానీ రామకృష్ణ పరమహంసకి ఈ సంప్రదాయ మతపరమైనటువంటి అభ్యాసాల మీద ఆసక్తి లేదు. శ్లోకాలను కంఠస్థ చేయడంలో కానీ, గ్రంథాలపై చర్చల్లో పాల్గొనడంలో కానీ ఏమాత్రం ఆసక్తి లేదు. రామకృష్ణుడికి దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం మేధోజ్ఞానం ద్వారా కాదు, ప్రత్యక్ష అనుభవం ద్వారా కలగాలి అని ఆలోచించేవాడు. అంటే జ్ఞానం వల్ల కాకుండా భగవంతుడితో ప్రత్యక్షమైన సంబంధం పెట్టుకోవటం వల్ల ఆ అనుభవాన్ని పొందాలి అని ఆలోచించేవాడు. ఈ వైఖరి కొన్నిసార్లు అతని కుటుంబాన్ని నిరాశపరుస్తూ ఉండేది. ఆ కుటుంబ సభ్యులు తల్లి తండ్రి అతడి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉండేవాళ్ళు. ఈ గదాధరుడు సంప్రదాయాన్ని అనుసరించడానికి మరియు స్థిరమైనటువంటి జీవితంలో స్థిరపడటానికి ఎందుకు నిరాకరిస్తున్నాడో వాళ్ళకు అర్థం కావటంలా. కానీ గదాధరుడు మాత్రం భిన్నంగా ఉంటున్నాడు. గదాధరుడు జీవనోపాధి కోసం వెతకటల్లా, దానికోసం వెంపర్లాటల్లా, డబ్బు సంపాదన మీద ఆయనకు ఆలోచన లేదు. మరి భగవంతుడి కోసం వెతుకుతున్నాడు, భగవంతుడి కోసం అన్వేషిస్తున్నాడు. ఇక రామకృష్ణుడికి యుక్త వయస్సు చివరిలో ఉన్నాడు. అతడి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు వచ్చింది. అతడి అన్నయ్య రామ్ కుమార్ని కలకత్తాలో ఉన్నటువంటి రాణి రోష్మోని అనేటువంటి ఆమె నిర్మించినటువంటి దక్షిణేశ్వర కాళీ ఆలయానికి ప్రధాన పూజారిగా ఆహ్వానం వచ్చింది. అన్నయ్యకి, అన్నగారికి సహాయం చేయడానికి ఈ గదాధరుణ్ణి కూడా తీసుకువెళ్ళాడు వెంట పెట్టుకొని. ఇక్కడే కాళికాదేవి పాదాల వద్ద శ్రీరామకృష్ణుడి యొక్క గమ్యం నిర్దేశించబడింది. ఆలయంలో కాళీ విగ్రహాన్ని చూసినటువంటి మరుక్షణం అతడిలో ఏదో ఒక పులకింత, అంతర్గత శక్తులు మేల్కొన్నాయి. నిద్రాణంగా ఉన్నటువంటి ఏదో శక్తి మేల్కొంది. లోతైనటువంటి, వివరించలేనటువంటి ఒక గొప్ప సంబంధాన్ని అనుభవిస్తూ ఉన్నాడు మనస్సులో. ఇతరులు అందంగా చెక్కినటువంటి దేవతలు చూసినప్పుడు ఈ గదాధరుడు ఆ విగ్రహంలో ఒక సజీవమైనటువంటి ఉనికిని దర్శించగలిగాడు. తన ఎదురుగా ఉన్నటువంటి కాళికాదేవి కేవలం విగ్రహం కాదు, అతడి ముందు నిలబడి ఉన్నటువంటి నిజమైనటువంటి జగన్మాతగా భావించాడు. కాలక్రమేణా గదాధరుడిలో భక్తి ఎంత పెరిగింది అంటే అతడు కాళీదేవి నుండి తనను తాను వేరు చేసుకోలేకపోతున్నాడు. కాళికాదేవి వేరు, నేను వేరు కాదు, ఇద్దరం ఒకటే అనేటువంటి భావనకు వచ్చేశాడు. ఆ తల్లిని చూడాలని, ఆమెతో మాట్లాడాలని నిరంతరము కోరికతో ఉన్నాడు, కోరికతోటి. కొన్నిసార్లు తీవ్రంగా ఏడుస్తూ ఉండేవాడు. ఈ జగన్మాత తనను తాను వెల్లడించమని కోరుకునేవాడు, తనకు ప్రత్యక్షం కమ్మని కోరుకునేవాడు, తనతో మాట్లాడమని కోరుకునేవాడు. చివరికి ఈ గదాధరుడి యొక్క నిరాశ ఎంత తీవ్ర స్థాయికి చేరుకుందంటే ఒకసారి ఆలయం యొక్క ఆచార కత్తిని తీసుకొని తన యొక్క జీవితాన్ని అంతం చేసుకోబోతూ ఉన్నాడు. ఆ ఖడ్గంతో తన యొక్క శిరస్సును నరుక్కోబోతున్నాడు. తాను మరణిస్తే మరణించిన తాను కాళికాదేవిలో లీనమైపోతాను అని నమ్మాడు. ఇది అతడిలో ఉన్నటువంటి బలమైన నమ్మిక. అప్పుడే అతడికి ఒక దర్శనం వచ్చింది. కాళికాదేవి అతడికి నవ్వుతూ, ప్రేమతో, నిండుదనంతో కనిపించింది. అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపం చూసి పారవస్యంలో కుప్పగూలిపోయాడు. ఈ సంఘటన అతడి యొక్క జీవితకాల దైవిక అనుభవాల ప్రారంభం. ఇది ఆ క్షణం నుండి వెనక్కి తిరగలేదు. ఈ గదాధరుడు తన మార్గాన్ని కనుక్కున్నాడు,
తను ఏ మార్గంలో వెళ్ళాలో తెలిసిపోయింది. మరియు అది ప్రపంచం ఇంతకు ముందు చూసిన దానికంటే భిన్నంగా ఉంది. వాళ్ళ అన్నయ్య రామ్ కుమార్ గారు మరణించారు. ఆ తరువాత ఈ గదాధరుడు ఈ దక్షిణేశ్వర ఆలయ పూజారిగా నియమితుడైనాడు అధికారికంగా. అంతకుముందు అన్నయ్యకి అసిస్టెంట్గా ఉన్నాడు కదా. కానీ ఈ సమయానికి గదాధరుడు ఇకపై కేవలం ఆచారాలు పూజలు చేసే పూజారి కాదు, ఒక ఆధ్యాత్మికవేత్తగా మారిపోయాడు. తరచుగా ఒక లోతైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవాడు. తన పరిసరాల గురించి పూర్తిగా మరిచిపోయేవాడు. కొన్నిసార్లు అతడు పారవస్యంలో నృత్యం చేస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు అతడు తన తల్లి కోసం ఆరాటపడే ఒక పిల్లవాడిలాగా ఏడుస్తూ ఉండేవాడు కాళికాదేవి దగ్గర. అతడి చుట్టూ ఉన్నవాళ్ళు ఇవన్నీ గమనించటం మొదలుపెట్టారు. కొందరు అతన్ని పిచ్చివాడని అనుకున్నారు. మరికొంతమంది నిజంగా ఏదో ఒక దైవీకతమైనటువంటి, ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాన్ని పొందుతున్నాడు అని నమ్మారు. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇతడు సాధారణమైనటువంటి మనిషి కాదు. ఆ తరువాత కొన్ని సంవత్సరాల్లో గదాధరుడి యొక్క ఆధ్యాత్మిక అనుభవాలు మరింత లోతైనవిగా మారిపోయినాయి. అనేక మార్గాలని, తంత్రాలని, వేదాంతాలని, భక్తి మరియు ఇస్లాం మరియు క్రైస్తవ మతం ఇటువంటి ఇతర మతాలను కూడా అన్వేషించడం మొదలుపెట్టాడు. అంటే ఏ మతంలో ఏముంది, కేవలం హిందూ మతంలోనే కాకుండా ఈ మతాలను కేవలం అధ్యయనం చేసినటువంటి పండితుల మాదిరిగా కాకుండా వాస్తవానికి వాటన్నిటినీ ఆచరించడం మొదలుపెట్టాడు. ప్రతి ఒక్కటి తన సొంతమైనట్టుగా జీవించాడు. రామకృష్ణ పరమహంస ప్రయాణం ఎప్పుడూ ఒక మతం మరొక మతం కంటే ఉన్నతమైందని నిరూపించడం గురించి కానే కాదు. అన్ని మార్గాలు ఒకే సత్యానికి దారితీస్తాయి అని తన సొంత జీవితం ద్వారా నిరూపించగలిగాడు. ఏ మతమైనా భగవంతుని చేరుకోవటానికి మార్గం చూపించేదే. ఈ మహాత్ముడి యొక్క భక్తి చాలా స్వచ్ఛమైనది, అంతేకాదు తీవ్రాతి తీవ్రమైనది. సందేహాస్పదులు కూడా ఈ గదాధరుడి యొక్క ఉనికిని చూసి కదిలిపోకుండా ఉండలేకపోయేవాడు, చెలించిపోయేవాడు. అయితే గదాధరుడికి కీర్తి లేదా అనుచరుల మీద ఆసక్తి లేకపోయినా ప్రజలు మాత్రం ఆయన దగ్గర ఉండడానికి ఈ కాళికాలయానికి తరలి రావడం మొదలుపెట్టారు. అంతటి ఆకర్షణ. కొందరైతే సందేహాలతో వచ్చేవాళ్ళు, మరికొంతమంది ఉత్సాహంతో నేర్చుకోవాలి, ఏంటి జరుగుతుందో చూద్దామని వచ్చేవాళ్ళు. ఉత్సుకత ఉండేవాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. కానీ దాదాపు అందరి యొక్క ప్రవర్తన ఈ మహానుభావుడి యొక్క ప్రవర్తన అందరినీ ఆకర్షించింది. ఇది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పరివర్తన చెందారు ఈ మహాత్ముడి యొక్క ప్రవర్తన చూసి. ఈయన ప్రవర్తన వల్ల వాళ్ళు పరివర్తన చెందారు. గదాధరుడు ఇప్పుడు కేవలం పూజారి మాత్రమే కాదు, ఆ దేవాలయంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైనటువంటి ఒక దృగ్గు విషయంగా మారిపోయాడు. ఇది అతడి యొక్క అసాధారణ జీవితానికి ప్రారంభం మాత్రమే. ఆధునిక కాలంలో ఉన్న గొప్ప ఆధ్యాత్మిక విప్లవాల్లో ఒకటైనటువంటి ఠాకూర్ రామకృష్ణుడి యొక్క పూర్తి ప్రభావాన్ని ప్రపంచం ఇంకా చూడల, ముందు ముందు దర్శిస్తుంది. దక్షిణేశ్వరంలో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఎలా జరిగింది? శ్రీ రామకృష్ణ పరమహంస కాళికాలయానికి చేరుకునే సమయానికి ఆయన జీవితంలో లోతైనటువంటి
ఆధ్యాత్మిక కోరికతోటి రూపుదిద్దుకోవటం మొదలుపెట్టింది. కానీ ఇక్కడే కాళికామాత పాదాల వద్ద రామకృష్ణుడు ఆధ్యాత్మిక అనుభవాలు తీవ్రమైనవి. ఆయన ఇకపై కేవలం ఆలయ పూజారికి మాత్రమే కాదు, దైవంతో ప్రత్యక్ష సంబంధం కోసం తీరనటువంటి దాహంతో మండుతున్నటువంటి ఒకానొక గొప్ప అన్వేషకుడుగా ఉన్నాడు. భవతారిణి అయినటువంటి కాళికాదేవి యొక్క విగ్రహాన్ని చూసిన క్షణం నుంచి గదాధరుడిలో ఎంతో మార్పు వచ్చింది. ఇతరులకి ఆ దేవత అందంగా చెక్కబడినటువంటి విగ్రహం మాత్రమే, కానీ రామకృష్ణుడికి ఆ తల్లి ఒక సజీవమైనటువంటి, మనలాగా శ్వాసించేటటువంటి, ప్రాణం ఉన్నటువంటి శక్తి. గదాధరుడు ఆమెను తల్లిగా, ప్రతిదీ సృష్టించి నిలబెట్టి పోషించేటటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నాడు. ఆమె పట్ల అతనికి ఉన్న ప్రేమ కేవలం ఆచారబద్ధమైనటువంటి భక్తి కాదు, అది ఒక తల్లి పట్ల బిడ్డకు ఉన్నటువంటి స్వచ్ఛాతి స్వచ్ఛమైనటువంటి ప్రేమ, నిర్మలమైనటువంటి ప్రేమ, అవ్యాజమైనటువంటి ప్రేమ. కాళీమాతను చూడగానే ఇటువంటి భావాలు ఆయనలో వచ్చినాయి. కాళీమాతను చూడాలి అనేటువంటి ఆలోచన, ఆ భావాలని అనుభవించాలనేటువంటి అతడి కోరిక ఎంతగా పెరిగిపోయిందంటే అది అతడి యొక్క మొత్తం జీవితాన్ని ఆక్రమించేసింది. గంటల తరబడి ఆలయంలో ఒంటరిగా గడుపుతూ ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. అమ్మని తనను తాను వ్యక్తపరుచుకోమని వేడుకునేవాడు. తిండి తింటలేదు, నిద్రపోవటం లేదు. అతడి యొక్క ఏకైక ఆలోచన కాళికామాత గురించే. కొన్నిసార్లు ఈ ఎడబాటు బాధ భరించలేనిదిగా మారిపోయింది. నేల మీద దొర్లుతూ నిస్సహాయమైనటువంటి ఒక పిల్లవాడిలాగా విలపిస్తూ ఉండేవాడు. ఒక రాత్రి తీవ్రమైనటువంటి నిరాశలో ఆ తల్లిని చూడకుండా తానిక బ్రతకలేనని నిర్ణయించుకున్నాడు. మరణం తనను కాళికి దగ్గరగా తీసుకువెళ్తుందని నమ్మాడు. ఆలయంలో ఉండేటువంటి కత్తిని పట్టుకొని తన జీవితాన్ని ముగించుకోవడానికి సిద్ధపడ్డాడు. తల నరుక్కోబోతూ ఉంటే ఆ ఆలయ గర్భాలయాన్ని ఒక వెలుగు నింపేసింది. ఆ వెలుగులో తన ముందు నిలబడి ప్రేమతోటి ప్రకాశవంతంగా తనను చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్నటువంటి కాళికామాతని దర్శించగలిగాడు. దైవిక ఆనందము యొక్క తరంగాలు గదాధరుడి యొక్క శరీరాన్ని ముంచెత్తిని. గొప్ప పారవస్యంలో కదిలిపోయాడు. వెంటనే కుప్పగూలిపోయాడు. ఆ రోజు నుంచి ఆ దైవిక మాతతోటి అతడి యొక్క సంబంధం విడదీయరానిదిగా మారిపోయింది. మరి ఆ తర్వాత ఇంకా వారి యొక్క జీవితం ఎలా సాగింది అనేటువంటి విషయాలని రేపటి రోజు కలుసుకొని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి సర్వేషాం. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి
మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.